నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 6వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్వక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. తాత్పర్యం: ఓ అర్జున, పైన చెప్పబడిన యజ్ఞదాన తపస్సులనే కర్తవ్య కర్మలను ఎటువంటి ఆసక్తి లేకుండా వాటి వల్ల వచ్చే ఫలములను వదిలిపెట్టి చేయవచ్చును. ఇదే నా యొక్క నిశ్చితమైన ఉత్తమమైన అభిప్రాయం. సంగం తత్వ అంటే ఎటువంటి సంగము లేకుండా యజ్ఞములు, దాన తపస్సులు ఇవే నేను చేయతగినవి, ఇవి నా కర్తవ్యం అనే భావనతో చేయాలి. అంతేకాదు ఫలానిచ అంటే ఎటువంటి ఫలితములను ఆశించకుండా చేయాలి. నిశ్చితం మతముత్తమం, ఇది నా యొక్క ఉత్తమమైన నిశ్చితమైన అభిప్రాయమని ఖండితంగా చెప్పాడు పరమాత్మ. మానవులు సాధారణంగా ఏదో ఒక దేవతను ఉద్దేశించి ఏదో ఒక ఫలమును కోరి పేరు ప్రతిష్టల కోసం నేను ఈ యజ్ఞం చేస్తున్నాననే అహంకారంతో ఆడంబరంగా యజ్ఞయాగములు చేస్తూ ఉంటారు. ఇటువంటి యజ్ఞయాగములు ఎందుకు పనికిరావు. అలా చేయడం వలన వాటి పవిత్రత తగ్గిపోతుంది. అవి పరమాత్మకు ఇష్టం ఉండదు. కాబట్టి ముందు కర్తృత్వ భావన వదలాలి. అంటే నేను చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను, నేను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనే అహంకార భావన వదిలిపెట్టాలి. ఇవి చేయడం నా కర్తవ్యం, ఇవి నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నా అనే భావనతో చెయ్యాలి. చేసే వాటి మీద శ్రద్ధ ఉండాలి, కానీ ఆసక్తి వదలాలి. వాటి మీద వచ్చే ఫలితాల మీద ఆసక్తి ఉండకూడదు. ఏది చేసినా పరమాత్మపరంగా చెయ్యాలి. పేరు ప్రతిష్టల కొరకు పాకులాడకూడదు. అటువంటి యజ్ఞ యాగములు పరమాత్మకు ప్రీతిని కలిగిస్తాయి. అప్పుడే అవి చేసినందుకు సార్థకత. ఇది నా యొక్క నిశ్చితమైన అభిప్రాయం అని చెప్పాడు పరమాత్మ. ఇప్పుడు పరమాత్మ యొక్క నిశ్చితమైన అభిప్రాయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రతి వాడు తాను చేయవలసిన కర్మలు, అంటే వేదములలో శాస్త్రములలో చెప్పబడిన విహిత కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలను తప్పకుండా చేయాలి. ఎట్టి పరిస్థితులలోనూ కర్మలు చేయడం మానకూడదు. కాకపోతే ఆ కర్మలను శ్రద్ధాభక్తులతో చేయాలి, కానీ ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నామని యాంత్రికంగా చేయకూడదు. అంతేకాదు ఆ కర్మలను ఎటువంటి సంగము అంటే అటాచ్మెంట్ లేకుండా చేయాలి. ఏదో ఒక ఫలితమును లాభమును ఆశించి చేయకూడదు. ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఆ చేసిన కర్మల వల్ల ఏదైనా ఫలితం వస్తే ఇది నాది కాదు, పరమాత్మది అనే భావనతో భగవదార్పణం చెయ్యాలి. ఈ ప్రకారం చేస్తే ప్రతి మానవుడు సుఖశాంతులతో జీవిస్తాడు, తుదకు ఉత్తమ గతులు పొందుతాడు. ఈ రోజుల్లో అక్కడక్కడ కొన్ని పూజలు, వ్రతాలు యాంత్రికంగానే జరుగుతున్నాయి. మమ అనుకొని పూల పళ్ళెం తాకుతారు. పూజారి చేస్తాడు. చేయించే వ్యక్తికి దేవుడి మీద ధ్యాస ఉండదు. మూల విరాట్టుకు చేసే అలంకారాలను చూస్తుంటాడు, లేకపోతే దిక్కులు చూస్తూ ఉంటాడు. అలాగే వ్రతాలు చేసేటప్పుడు కూడా యాంత్రికంగానే చేస్తుంటాం. చేసే వ్రతం మీద భక్తి, శ్రద్ధ ఉండవు. అందరూ ఆహుతులు వచ్చారా లేదా అనే విషయం మీదనే శ్రద్ధ వహిస్తారు. అలాగే దానాలు కూడా యాంత్రికంగా ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేస్తారు. ఈ ప్రకారంగా యాంత్రికంగా చేసే పూజలు, వ్రతాలు, దానాలు వృథా. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అని వేమన గారు ఏనాడో చెప్పారు కదా. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.